హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇరుకింట్లో ఇబ్బంది ఉంటుంది అనుకుంటాం కదా, ఇరుకిల్లే కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ. ఎందుకంటే చిన్న చిన్న ఇల్లుండేవి, పెద్ద ఫ్యామిలీలు ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు హాయిగా తిని హాయిగా ఉన్నారు, ఆరోగ్యాలు బాగున్నాయి. అందుకే మేము చిన్న ఇల్లులాగా చేసుకొని పైకి షిఫ్ట్ అయ్యాం. ఇంత చిన్న దానిలోనే నేనైతే ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఇక్కడైతే బట్టలు పిండుకుంటానికి ఎంత బాగుందో, గిన్నెలు దొంగకుంటానికి ఇంకా బాగుంది, సాలంగా చక్కగా ఉంది. ఇరుకనే కానీ భలే థ్రిల్గా ఉంది పని చేస్తుంటే. ఇక్కడికక్కడే బట్టలు ఆరేయడానికి దండాలు కట్టించాను, చిన్నగా వసారి పెట్టించాను. ఆ చెట్లు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఇది నల్ల బట్టలు పిండుకుంటానికి అన్నిటికీ. ఇది రోకల వండ, పత్రము. ఇందులోనే మీరు చూడాల్సింది ఏంటంటే చిన్న ఉయ్యాల, చక్కగా పోగొచ్చు. బట్టలు వర్షం వచ్చినా కానీ తడవు చక్కగా, ఎంత బాగుందో చూడండి. అందుకే ఇరుకిల్లే మంచిది, విశాలంగా ఉండే ఇంట్లో మంచిది కాదన్నట్టు. అంటే అంత కాదు, కొద్దిగా అసలే శాస్త్రం ఉంది. ఎంత బాగుందో పైన ఫ్రెండ్స్, ప్రతి పని చేసుకుంటానికి. రేకులు ఇల్లు అయినా రేకులు ఇల్లు లాగానే లేదు, ఎలివేషన్ చేయించేసాము. చక్కగా నీట్గా ఉంది, భలే థ్రిల్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నా. చక్కగా రైట్ సైడ్లో గణేషుని పెట్టాను, లైన్గా ఇట్లా చెట్లు పెట్టాను, ఎంతో హ్యాపీగా ఉంది. ఎక్కడంటే అక్కడ ముగ్గేసుకోవచ్చు. తులసిమ్మకైతే ఎక్సలెంట్గా రెడీ చేశాను నేను. ఇంత చిన్న దాంట్లోనే ఇంత చిన్న బాలకాని ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఐడియా ఉండాలి కానీ ఏమైనా చేయొచ్చు అనేది నిజం. ఆకుకూరలు అయితే బాగా వస్తున్నాయి నాకు చక్కగా. రోజు మార్చి రోజు కత్తిరి తీసుకొని కత్తిరిస్తూనే ఉంటాను. ముచ్చటగా ఉందా లేదా ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఎంత చక్కగా అనిపిస్తుందో పని చేయటానికి. ఇందులోనే మళ్ళీ నేను ఈ కొద్ది ప్లేస్లోనే పిండి వంటలు ఉంటాయి. ఇక్కడ పొయ్యి పెట్టి అప్పుడే తీసేసి మళ్ళీ కడిగేస్తా. నాకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు ఇంత చిన్న ప్లేస్లోనే నిర్మించుకున్నాను నేను. ఇది ఉల్లిపరక మీకు తెలుసు, రోజు కట్ చేస్తా. పుదీనా, తోటకూర, ఇంకా అటు కొద్ది గల్లీ ఉంది, ఆ గల్లీలో అన్నీ బెండకాయలు, బీరకాయలు, పచ్చిమిర్చి అవి. మా ఇంటి పక్కన 8 అంతస్తుల బిల్డింగ్ పెద్దది ఉంది. నాకైతే భలే థ్రిల్గా ఉంది ఫ్రెండ్స్ పని చేయటానికి, ఇక్కడ ఉండటానికి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నా. రేకులు ఇంట్లో ఉండే ఫీలింగే లేదు ఫ్రెండ్స్ నాకు, అంత హ్యాపీగా ఉంది. చక్కగా ఇవి కొనుక్కొచ్చి ఇందులో పెట్టాను. చెట్లు, పువ్వులు వస్తే భలే ఉంటుంది. చాలామంది పెద్ద ఇల్లు కావాలని టేబుల్ బెడ్రూమ్తో పెట్టుకొని సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, డూడ్ అన్నీ పెట్టుకుంటున్నారు. అవన్నీ చెయ్యాలంటే ఇద్దరు పని మనుషులు కావాలి. డబ్బులు పోతాయి, మనకు సుఖం ఉండదు, ఏ మూలన కూర్చోవాలో మనసుకు తోసదు. ఇంత చిన్న ఇంట్లోనే ఇంత నిర్మించుకుంటే ఎంత బాగుంది. చెట్లు ఇట్లా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇట్లా పెడతా, కొమ్మలు ఎరగదీసి. మళ్ళీ అవి పెద్దగా అయిన తర్వాత వీటిని లేచి ఇట్లా పెడతాం. భలే ఐడియా వచ్చేసింది నాకు చెట్లు. అందుకే ఇల్లు ఎంతదని ఆలోచించకుండా ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకున్నాము, ఎంత ప్రశాంతంగా ఉన్నాము. ఏమున్నా లేకపోయినా ఫ్రెండ్స్ మనం ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనకు అన్నీ దేవుడు ఆటోమేటిక్ సమకూరుస్తాడు. ఈ వీడియోలో చెప్పాలని అనుకున్నది ఇది. ఈరోజు ఎవరన్నా మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ డే. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి వాళ్ళు. బర్త్డే చేసుకునే వాళ్ళకి హ్యాపీ బర్త్డే. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా తులసిమ్మ అందరినీ బాగా చూడాలి. ఈరోజు మనం ఇలా ఉండాలని నిర్ణయించుకున్న రోజు. నేనైతే ఎప్పుడో మనసులో నిర్ణయించుకొని ఉంటున్నాను. అందరికీ హ్యాపీ. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంట. మాకైతే ఎప్పుడో గణతంత్ర దినోత్సవం వచ్చేసింది. ఓకేనా? ఈ భారతదేశంలో ఫ్రెండ్స్ మనం ఎంత హ్యాపీగా బతుకుతున్నాం. వేరే సాటికి వెళ్తే అమెరికాలో, ఆఫ్రికాలో అటు అంతా ఫ్రెండ్స్ అన్నం ఉండదు తినటానికి. ఎంత ఇబ్బంది అవుతుందో తర్వాత వీడియోలో నేను ఇది చెప్తాను.